మహాబలిపురం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఈ మహాబలిపురం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మహాబలిపురం గుర్తింపు పొందింది. మహాబలిపురాన్ని ఇక్కడి ప్రజలు మామళ్ళపురంగా పిలుస్తారు. పూర్వం ఈ ప్రదేశాన్ని తిరుకడల్ మలై అని కూడా పిలిచేవారు. కడల్ అంటే తమిళంలో సముద్రమని, మలై అంటే కొండ లేదా పర్వతం అని అర్థం. తిరు అంటే మనం గౌరవ సూచకంగా ఉపయోగించే శ్రీ అని అర్థం. సముద్రం మరియు రాతి పర్వతాలు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి తిరుకడల్ మలై అనే పేరు వచ్చింది. 1970లో విడుదలైన బాలరాజు కథ అనే సినిమా మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం, కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు అంటూ సాగే ఆ పాటలో మహాబలిపురం గొప్పతనాన్ని ఆరుద్ర గారు 5 నిమిషాల్లో తెలియజేసిన తీరు అద్భుతం. మహాబలిపురం ద్రావిడ సంస్కృతికి, తమిళుల ప్రాచీన నాగరికతకు ఓ గొప్ప నిదర్శనం. పల్లవ రాజులచే నిర్మించబడ్డ కళాత్మక ఆలయ సముదాయం ఈ మహాబలిపురం. ఇదొక అపూర్వ శిల్పకళా సంపదల భాండాగారం. మహాబలిపురంలోని శిల్పాలు, ఆలయాలు అన్నీ 7-8 శతాబ్దాలలో నిర్మితమయ్యాయి. దాదాపుగా ఇక్కడి శిల్పకళా వైభవమంతా పల్లవ రాజైన నరసింహవర్మన్ కాలానికి చెందినవే. నరసింహవర్మన్ను మామల్లన్ అని పిలిచేవారు. దాంతో ఈ పట్టణానికి మామల్లపురం అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం సముద్రపు ఒడ్డున నిర్మించబడింది. సుమారు 400 సంవత్సరాల పాటు పల్లవ రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు. కంచి అని పిలువబడే కాంచీపురం పల్లవ రాజ్యానికి రాజధాని. పల్లవ రాజ్యానికి మహాబలిపురం ప్రధాన ఓడరేవు పట్టణంగాను, ఆర్థిక రాజధానిగా కూడా విరాజిల్లింది. ఇక్కడ అప్పటికే ఉన్న పెద్ద పెద్ద రాతి పర్వతాలను అందమైన సజీవ శిల్పాలుగా చెక్కడం అద్భుతంగా అనిపిస్తుంది. ప్రకృతి సిద్ధంగా అమరిన ఇక్కడి శిల్పకళా సంపద మహాబలిపురానికే ప్రత్యేక ఆకర్షణ. ఇటుకలు గాని, కలప, లోహం, సున్నం లాంటివి వాడకుండా అక్కడి పెద్ద పెద్ద రాతి బండలపైనే గుహలను తొలిచి అద్భుతమైన శిల్పాలతో ఆలయాలను నిర్మించడం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఈ శిల్పకళా వైభవంలో మన తెలుగు నేల శిల్పుల పాత్ర కూడా ఎంతో ఉంది. అప్పటి పల్లవ రాజులు మన తెలుగు రాష్ట్రం నుండి అనేక మంది శిల్పులను ఇక్కడికి రప్పించినట్లుగా చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావడానికి మరొక కథనం కూడా ఉంది. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వలన ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చినట్లు చెబుతారు. మహాబలిపురం సందర్శన ఒక విహారయాత్రగానే కాకుండా అక్కడి అద్భుత శిల్పకళా నిర్మాణాల చారిత్రక నేపథ్యం తెలుసుకుంటూ ప్రతి శిల్ప నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే మన భారతదేశ పూర్వ వైభవాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. మహాబలిపురంలో మనం చూడాల్సిన అన్ని ప్రదేశాలు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఒక్క టైగర్ కేవ్స్, ఆదిరణ శివాలయం, ఇటీవల పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడ్డ సాలువపుర సుబ్రహ్మణ్య దేవాలయం మాత్రం మహాబలిపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మహాబలిపురం సందర్శనలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశాలను ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పదండి, మహాబలిపురంలోనికి ప్రవేశించేద్దాం. ముందుగా అర్జున తపస్సు. ఇది మహాబలిపురానికే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. 96 అడుగుల పొడవు, 43 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రాతి ముందు భాగంపై చెక్కబడిన అద్భుతమైన శిల్పకళా సంపద ఈ అర్జున తపస్సు. విస్తీర్ణంలోనూ అందంలోనూ అలరించే ఈ శిల్పకళా సౌందర్యం ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిందిగా చెప్పవచ్చు. పాశుపతాస్త్రం పొందడానికై
పరమశివుని గురించి అర్జునుడు చేసిన తపస్సు ఇది. అందుకే ఈ శిల్పకళాఖండాన్ని అర్జున తపస్సు అని పిలుస్తారు. ఈ అద్భుతమైన శిల్పకళాఖండంలో దేవతలు, పంచభూతాలతో పాటు సకల జీవరాశులను మనం చూడవచ్చు. అర్జున తపస్సు శిల్పకళాఖండంలో ఉన్న దాదాపు 160 శిల్పాలలో ఒక్కో శిల్పానికి ఒక్కో కథ ఉంది. అయితే కొంతమంది ఇది గంగావతరణం కోసం భగీరథుడు చేసిన తపస్సు అని కూడా చెప్తారు. తరువాత మనం చూడబోయేది అర్జున తపస్సు పక్కనే కుడివైపున ఉన్న శ్రీకృష్ణుడి వెన్నముద్ద. కృష్ణాస్ బటర్బాల్గా పిలిచే ఈ గుండ్రని రాయి లక్షలాది సంవత్సరాల అనుకూల ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని నేటికీ నిలబడి ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా 1908వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ 7 ఏనుగులను ఉపయోగించి ఈ పెద్ద బండరాయిని తరలించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 20 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు, దాదాపు 250 టన్నుల బరువు కలిగి ఉన్న ఈ కృష్ణాస్ బటర్బాల్ 3 వైపులా గుండ్రంగాను పైభాగంలో చదునుగాను మనకు కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మహాబలిపురం పార్ట్ 1లోని విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మహాబలిపురంలోని మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.